Hi students, welcome back to our technical railway classes. నేను మీ రియాజ్. The work done by the force is positive when బలం చేసిన పని ధనాత్మకంగా పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు అంటే డిస్ప్లేస్మెంట్ అక్కర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. స్థాన మార్పు బలం దిశలో జరిగినప్పుడు. డిస్ప్లేస్మెంట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఫోర్స్. స్థాన మార్పు బలానికి లంబంగా ఉన్నప్పుడు, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ఫోర్స్. బలం వలన స్థాన మార్పు జరగనప్పుడు. డిస్ప్లేస్మెంట్ అక్కర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. స్థాన మార్పు బలానికి విరుద్ధ దిశలో జరిగినప్పుడు. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ పాజిటివ్. ఇది ఒక ఆబ్జెక్ట్, మనము ఒక ఫోర్స్ అప్లై చేసాము, అది సమ్ టైం తర్వాత ఇక్కడ చేంజ్ అయింది డిస్టెన్స్. ఇదేమైంది, ఫోర్స్ డిస్టెన్స్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, సో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. ఇట్లాంటి కేసులో ఇఫ్ మనకు ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఇటు సైడ్ జరుగుతుంది, కానీ మనం ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 90 degrees అయింది కదా. సో వర్క్ డన్ ఈజ్ ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా. కాస్ 90 ఎంత, కాస్ 90 అంటే 0. సో వర్క్ డన్ ఈజ్ 0. ఇట్లాంటి పొజిషన్లో నో వర్క్ డన్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఫోర్స్ అనేది ఫోర్స్ అండ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్లో ఉంటే అప్పుడు వర్క్ జరగదు. అదే నెగిటివ్ వర్క్ ఎప్పుడంటే, ఇఫ్ ద ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని ఫోర్స్ ఇటు సైడ్ అప్లై చేసాము, ఓకే, కానీ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది ఇటు సైడే జరిగింది, ఓకే, ఇటు సైడే జరిగింది అనుకోండి, అట్ ఏ డిస్టెన్స్ డి. మనకు ఎప్పుడు ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ జరుగుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ అడిగినప్పుడు ఫోర్స్ ఇటు సైడ్, కానీ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఇటు సైడ్ జరిగింది. సో మనకు ఫార్ములా అయింది ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా. ఇక్కడ థీటా వాల్యూ 180 degrees. సో ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ 180 degrees. కాస్ 180 degrees అంటే -1. సో ఎఫ్ ఇంటూ ఎస్ మైనస్ ఏమవుతుంది, నెగిటివ్లో వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. ఎప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ కన్సిడర్డ్. ద వర్క్ డన్ ఈజ్ బై ద ఫోర్స్ ఈజ్ పాజిటివ్. ఎప్పుడంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడే వర్క్ ఈజ్ పాజిటివ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అక్కర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ 0. ఈ కేస్ దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద ఫోర్స్ అంటే డిస్ప్లేస్మెంటే జరగలేదు. డిస్ప్లేస్మెంట్ అక్కర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఈ కేస్. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.